నామానికి స్తుతి కలుగును గాక. ఆత్మఫలములో ప్రేమ మొదటిదిగా ప్రేమ కలిగి ఉండండి అంటున్నారు. మరి ప్రేమ కలిగి ఉండాలంటే ప్రేమ కలిగి ఉండుట కూడా ప్రయాస పడమంటున్నాడు. ప్రయాస పడ్డం అంటే అనేకులను మనం యేసు వైపు తిప్పాలంటే మనం కూడా ప్రేమ కలిగి ఉంటేనే అనేకుల్ని మనం యేసు వైపు త్రిప్పగలుగుతాము. అదే విధంగా ఇక్కడ అంటున్నాడు, పగ కలహమును రేపును, ప్రేమ దోషములన్నింటినీ కప్పుతుందంట. మనం ఎదుటి వారిని పగబడితే అదేం చేస్తుందంట, మరి కలహాన్ని రేపుతుందంట. ప్రేమేమి దోషములన్నీ కప్పుతుంది అంటున్నాడు. అదే విధంగా ఇక్కడ అంటున్నాడు, ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నింటికంటే ముఖ్యంగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై ఉండుడి అంటున్నాడు. మిక్కటమైన ప్రేమ అది అన్నడు కూడా విడిపోదు. స్నేహం ఎలాంటిదో ప్రేమ కూడా అలాంటిది. అలాగే మన యేసయ్య కూడా ఆ రీతిగా మనల్ని ప్రేమించారే గనుక మన ముదువు వచ్చే వరకు ఆయన ఎత్తుకుంటున్నాడు. ఆ ప్రేమ కలిగి మన బిడ్డలను కూడా మనం ప్రేమిస్తున్నాం గనుక వాళ్ళు ఎటువంటి మరి ప్రాబ్లంలో ఉన్నప్పటికి కూడా, ఎటువంటి బలహీనతలు ఉన్నప్పుడు కూడా మన బిడ్డల్ని, మన తల్లిదండ్రుల్ని, మన ఇంటి వారిని, మన బంధుమిత్రుల్ని మనం ప్రేమించగలుగుతూ ఉన్నామంటే ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమే మరి దేవుడు చెప్తున్నాడు కదా, ప్రేమ, విశ్వాసము, నిరీక్షణ, ఈ మూడిటిలో ప్రేమే శ్రేష్టమైనదని దేవుడు తెలియపరిచాడు. ఆ ప్రేమ ద్వారానే దేవుడు యేసయ్య ప్రేమను వృద్ధి చేయగోరువాడు తప్పిదములను దాచిపెడతాడంట. వృద్ధి చేసేవాడు అంటే మరి ప్రేమని మనం వృద్ధి చేయకపోతే ఎదుటివారి లోపములను చూసినప్పుడు మనం ఎదుటివారిని మనము ప్రేమించలేము. కనుక మనం ప్రేమను వృద్ధి చేసుకునే వారంగా ఉండాలి. ఎదుటి వ్యక్తిని తప్పులను చూడకుండా వారిలో ఉన్న మంచి క్వాలిటీస్, మంచి మనసును చూస్తే మనం ఎదుటివారిని ప్రేమించగలుగుతాము. అలాంటి కృప దేవుడు మనకిచ్చాడు. క్రీస్తు పిల్లలమైన మనము యేసయ్యకు ప్రియమైన పిల్లలుగా ఉండాలంటే ప్రేమ కలిగి జీవించాలి. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.